పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో గోదావరి కని నుంచి ఎన్టీపీసీ వరకు రహదారి వెంట ఉన్న దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. నగర అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో దారి మైసమ్మ ఆలయాలను నేలమట్టం చేయడంపై హిందూ ఐక్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో పోచమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి అధికారుల, పాలకుల తీరుపై మండిపడుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. అతడితో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి రాస్తారోకో నిర్వహించారు. రోజు రాత్రి సందర్భంగా శివుణ్ణి, మిగతా దేవులు ఎకాయకిన ఎటువంటి సూచన లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ యంత్రాంగం రాత్రి దొంగల లెక్క, బండిపోటు దొంగల లెక్క ఎకాయకిన ఒక 50-60 పైన రోడ్డు పక్కల ఉండేటువంటి దారి మైసమ్మలు, పోషమ్మల గుళ్ళన్నిటి కూడా మున్సిపల్ వాళ్ళు కూలగొట్టి పాశవికంగా అవన్నీ కూడా చెత్తటట్టలు తీసుకుపోయి చెత్తలు పడేసారు. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఒక మానవతావాదిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇదొక్క హిందూస్ మనోభావాలు దెబ్బతినడమే కాదు, వీళ్ళు అనేక కట్టడాలు కూలుస్తా ఉన్నారు. గరీబు అంటేనే ఈయనకు దేశం ఉన్నది మక్కాన్ సింగ్. కాబట్టి ఈ నిన్న జరిగినటువంటి సంఘటనను మేము 3 అంశాలను పెట్టుకొని ఇవాళ నిరసన కార్యక్రమాలు ఒక హిందూ ఐక్య వేదిక ద్వారా రామగుండంకి సంబంధించిన అందరం కలిసి ఒక కార్యాచరణ తీసుకున్నాం. దాంట్లో 3 డిమాండ్లు ఏంటంటే, ఫస్ట్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే దీన్ని గూలగొట్టించినందుకు అందరికీ, ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఒకటి. రెండవది, అవన్నీ ఏదైతే కూలగొట్టిర్రో అవన్నిటిని కూడా తిరిగి పునర్నిర్మాణం చేయాలి. మూడవది ఏంటంటే, ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు మక్కాన్ సింగ్ కంటే అవగాహన లేదు, ఆయన ఏదో అలాల్ టప్పగా లీడర్ అయ్యండి, ఎమ్మెల్యే అయిపోయింది. కార్తీక పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఒకేసారి 50 నుంచి 60 మధ్యలో గుళ్ళని, మైసమ్మ గుళ్ళని కూల్చడం అనేది నిజంగా కూడా చాలా అమానుషమైనటువంటి చర్యగా, హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఈ ఘటన జరగడానికి అప్పటికప్పుడు అనుకున్నది కాదు, ముందుగా అనుకొని ప్లాన్ ప్రకారంగా చేయడం. కేవలం ఈ రామగుండంలో